ఇక్కడ మనకి క్వెషన్ ఏమిచ్చారంటే ఎ పర్సన్ హ్యాస్ టు కవర్ 720 కిలోమీటర్స్ డిస్టెన్స్ అన్నారు. అంటే టోటల్ డిస్టెన్స్ 720 కిలోమీటర్స్. ఇఫ్ హీ డిక్రీజెస్ హిస్ స్పీడ్ బై 12 కిలోమీటర్స్ పర్ అవర్, హీ రీచెస్ 2 అవర్స్ లేట్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ఇనీషియల్ అండ్ ఫైనల్ టైమ్ టు రీచ్ ద డెస్టినేషన్ అంటున్నారు. సో మనకి డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. స్పీడ్ ఏమవుతుంది? డిస్టెన్స్ అపాన్ టైమ్. సో ఇనీషియల్ స్పీడ్ x అనుకుందాం. ఇనీషియల్‌గా అప్పుడు రీచ్ అయిపోయే టైం t అనుకుందాం. తర్వాత ఒకవేళ 12 కిలోమీటర్స్ పర్ అవర్ రెడ్యూస్ అయింది అంటే x-12 అవుతుంది స్పీడ్. అప్పుడు టైం ఎంత అవుతుందంట? 2 అవర్స్ లేట్. అంటే tకి +2 యాడ్ అవుతుంది. సో మనకి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ టైమ్ అని తెలుసు కదా! సో ఇనీషియల్ కేస్‌లో ఏమవుతుంది? x ఈక్వల్ టు 720/t అంటే ఏమవుతుంది? xt వాల్యూ మనకి 720 వచ్చింది. నెక్స్ట్ కేస్‌లో స్పీడ్ ఏమవుతుంది? x-12 అది డిస్టెన్స్ ఎంత? సేమ్ 720 బై టైమ్ ఎంత? t+2. So x-12 into t+2 can be written as 720 అంటే ఏంటి? xt. సో ఇక్కడ మల్టిప్లికేషన్‌లోనే ఉంది కాబట్టి నేనేం చేస్తా అంటే xt plus 2x minus 12t minus 24 equal to xt. ఈ xt క్యాన్సిల్ అయిపోతుంది. ఇది కొంచెం సింప్లిఫై చేస్తే 2x minus 12t minus 24 equal to 0 అంటే x minus 6t minus 12 equal to 0. సో x ఎలా రాయొచ్చు? 12 plus 6tగా రాయొచ్చు. మన దగ్గర xt ఎంత ఉంది? 720 అంటే ఏంటి? 12 plus 6t into t equal to 720 అని అర్థం. 6 కామన్ తీసేసాం అనుకోండి. 6 into t plus 2 into t will be equal to 720. 6 ones 6 120s. ఇప్పుడు ఏమవుతుంది? t square plus 2t minus 120 equal to 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్. tకి సాల్వ్ చేస్తే మనకి t వాల్యూస్ +10 ఒకటి -12 ఒకటి వస్తాయి. టైం ఎప్పుడు నెగెటివ్ తీసుకోం కాబట్టి +10 అనేది కన్సిడర్ చేస్తాం. సో ఇనీషియల్‌గా టైం ఎంత? +10 వచ్చింది. మనకి ఆ తర్వాత టైం ఎంత ఉంది? t+2 దట్ విల్ బి 10 + 2 విచ్ ఇస్ 12. మనకి రేషియో అడిగారు. సో 10:12 which will be 5:6. So option C is the right answer.